హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు రాణీస్ హెల్తీ ఫుడ్స్. ఈరోజు రైస్ ఫ్లోర్తో ఒక మంచి స్నాక్ ఐటెం తయారు చేసుకోబోతున్నాం. అదే నాచోస్. నాచోస్ను ఇండియన్ స్టైల్లో మన టేస్ట్కు తగినట్టు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా. ముందుగా ఒక కప్పు రైస్ ఫ్లోర్ తీసుకోవాలండి. ఒక ప్యాన్లో ఒక కప్పు రైస్ ఫ్లోర్కి 1.5 కప్పు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ని స్టవ్ మీద పెట్టుకొని అందులో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. వాటర్ సాల్ట్ కొద్దిగా బాయిల్ అయిన తర్వాత రైస్ ఫ్లోర్ని కొద్దిగా వేసుకుంటూ లమ్స్ ఫామ్ కాకుండా నిదానంగా ఈ విధంగా మొత్తం కలుపుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టుకొని కలుపుకోవాలండి. ఈ విధంగా మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని కొద్దిగా చల్లారిన తర్వాత వేరొక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకొని చేతికి కొద్దిగా ఆయిల్ తీసుకుని మొత్తం చపాతీ పిండిలాగే విధంగా కలుపుకోవాలి. పిండి కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే కలుపుకోవాలండి, ఎందుకంటే లమ్స్ ఉంటాయి కదా, అందుకని. ఇప్పుడు ఈ పిండిని పూర్తిగా చల్లారేదాకా పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు నాచోస్కి కావాల్సిన పౌడర్ తయారు చేసుకుందామండి. చీజ్ పౌడర్. అందుకు గాను ఒక స్టీల్ ప్లేట్కు సిల్వర్ ఫాయిల్ చుట్టుకొని అడుగున కొద్దిగా బియ్యం పిండి చల్లుకొని దాని మీద చీజ్ని ఈ విధంగా సన్నగా తురుముకొని వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక దోశ పెనం పెట్టుకొని దాని మీద ముందుగా ఈ విధంగా అరేంజ్ చేసుకున్న చీజ్ని పెట్టుకోవాలి. ఇప్పుడు దాని మీద ఈ విధంగా ఒక గ్లాస్ లిడ్ని పెట్టుకోవాలండి. స్టవ్ సిమ్లో పెట్టుకొని దీన్ని హీట్ చేసుకోవాలి. చీజ్ మొత్తం మెల్ట్ అయ్యే విధంగా. ఇప్పుడు చీజ్ మొత్తం మెల్ట్ అవుతూ ఉంది. ఇది 10 నిమిషాలు పడుతుందండి. చీజ్ బాగా మెల్ట్ అయిపోయింది. ఈ విధంగా రోస్ట్ అయితేనే మనకు పౌడర్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. చూసారు కదా, ఈ విధంగా. ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఈ ఫాయిల్ని మొత్తం సపరేట్ చేసుకొని నిదానంగా ఈ చీజ్ని మొత్తం తీసుకోవాలి. సిల్వర్ ఫాయిల్ రాకుండా కొద్దిగా నిదానంగా. అడుగున రైస్ ఫ్లోర్ కొద్దిగా ఎక్కువ వేసుకుంటే తొందరగా వచ్చేస్తుందండి. ఈ విధంగా కొద్దిగా చీజ్ని మొత్తం నిదానంగా తీసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా రోస్ట్ చేసుకున్న ఈ చీజ్ని మొత్తం ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు అందులో కొద్దిగా సాల్ట్, కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్, ఇది కొద్దిగా ఎక్కువ వేసుకోండి, కారం అయితే ఉండదు, కలర్ బాగుంటుంది. కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ లేకపోతే నార్మల్ చిల్లీ పౌడర్ అయినా మీ టేస్ట్ని పట్టించి వేసుకోండి. ఇప్పుడు ఒకసారి మిక్సీ పట్టుకున్నాక అందులో కొద్దిగా పసుపును కూడా వేసుకోవాలి.
ఇప్పుడు మనం ముందుగా కలిపి ఉంచుకున్న ఈ రైస్ ఫ్లోర్ మిశ్రమాన్ని చపాతీలా ఒత్తుకోవాలి. బియ్యం పిండితోనే ఒత్తుకోవాలండి. చపాతీలా ఒత్తుకొని మరీ పలుచగా కాకుండా మరీ మందంగా కాకుండా ఒత్తుకోవాలి. ఇప్పుడు ఒక ఫోక్ తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న డాట్స్ పెట్టుకోవాలి. మనం కట్ చేసినప్పుడు నాచోస్ చాలా డిజైన్గా ఉంటాయండి. ఇలా చేస్తే ఉప్పు కారం కూడా బాగా పడుతుంది. ఇప్పుడు ఒక పిజ్జా కటర్ లేదా ఒక చాకుని తీసుకొని ఎడ్జెస్ మొత్తం కట్ చేసి ఈ విధంగా షేప్లో కట్ చేసుకోవాలి. మీకు నచ్చిన షేప్ కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పీసెస్ అన్నిటిని డీప్ ఫ్రై చేసుకోవాలండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకొని, మరి ఆయిల్ ఎక్కువగా కాగకూడదు. నిదానంగా ఈ పీసెస్ అన్నిటిని రోస్ట్ చేసుకోవాలి. ఇవి చాలా క్రిస్పీగా ఉంటాయండి. పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు. చూసారు కదా, ఈ విధంగా ఫ్రై చేసుకుని మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న చీజ్ పౌడర్ని ఈ నాచోస్ మీద చల్లుకోవాలి. ఇది మొత్తం నాచోస్ మొత్తం పట్టే విధంగా ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలండి. చూసారు కదా, ఇప్పుడు ఈ నాచోస్ని మయోనీస్తో సర్వ్ చేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. ఈవినింగ్ స్నాక్ నాచోస్ తయారైపోయినాయి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా అందరూ తయారు చేసుకొని తిని ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. If you like this video, please do like, share and subscribe to our channel Raani's Healthy Foods. See you in the next video. Until then, eat healthy, live long.